హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. ఈరోజు వచ్చేసి మనం వాటర్ ట్యాంక్ ఫిట్టింగ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పాత ట్యాంక్కి తీసేసి కొత్త ట్యాంక్కి సింపుల్గా ఎలా ఫిట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. ఈ వీడియో ఫుల్ వీడియో మొత్తం చూడండి. మీకు కూడా ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఉపయోగపడవచ్చు. మీరు వర్క్ చేసినా చేయకున్నా ప్లంబర్స్ చేసేటప్పుడు మనము కొద్దిగా వర్క్ చూస్తే మనకు కన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఈ వీడియో కంపల్సరీ ఎండింగ్ వరకు చూడండి. ప్లీజ్ లైక్ మై వీడియో. ఇదే ఫ్రెండ్స్ ఆ ఓల్డ్ ట్యాంక్ వచ్చేసి మనకు ఈ ట్యాంక్కి డిస్మాండిల్ చేసి మనం అనేది కొత్త ట్యాంక్ అనేది ఫిట్ చేయాలా. దానికి మనం ఈ కొత్త ట్యాంక్ తెచ్చినాము. దానికి హోల్స్ వేసుకోవాలి కాబట్టి ఇది ఏకముక్కాల్ బెండు తీసుకొని మనం గరం చేయడం జరిగింది. 1 ఇంచు సైజు పైన ఉంది మనకు ఇన్లెట్. ఆ ఇన్లెట్కు మనము హోల్స్ అనేది పెడుతున్నాం. అయితే అక్కడనే ఉండి వీడియో తీద్దామంటే లెంత్ వీడియో ఫుల్గా ఎక్కువ లాంగ్ అవుతుంది, ఎవరు చూడట్లేదు. అందుకే నేను తర్వాత వాయిస్ చెప్పేస్తున్నా. ఇది వచ్చేసి మనకు ఓవర్ఫ్లో పైప్ లైన్కు హోల్ అనేది పెట్టేస్తున్నాం ఇటు సైడు. సేమ్ 1 ఇంచే ఇది కూడా. అది ఇన్లెట్, ఇది వచ్చేసి ఓవర్ఫ్లో సైడ్ మనము హోల్ అనేది పెట్టేస్తున్నాను, 2 హోల్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మీ శ్రీరామ్. ఇది 1/4 ఇంచు బెండ్ కాబట్టి, ఏకముక్కాల్ బెండ్ కాబట్టి ఇది 1/4 ఇంచ్ సైజు హోలు కింద సైడ్ పెట్టేస్తున్నాను. మనకు పీవీసీ 1/4 ఇంచ్ పైప్ లైన్ ఉంది కింద. అందుకే మనం 1/4 ఇంచు ట్యాంక్కి ఫిట్టింగ్ తెచ్చుకున్నాం. ఇది కింద అనేది 1/4 ఇంచు హోల్ అనేది చేసేసినాం. చేసిన తర్వాత దీన్ని చాక్తో కానీ యాక్సెల్ బ్లేడ్తో కానీ నీట్గా దాన్ని రౌండ్ అప్లా ఏమి మనకు హోల్ గరం చేసేసినప్పుడు వస్తుంది కాబట్టి అది క్లీన్ చేసేసుకోవాలి మొత్తము. చాక్తో కానీ యాక్సెల్ బ్లేడ్తో కానీ క్లీన్ చేసుకోవచ్చు. మనం చాక్తో అయితే నాకు ఫ్రీగా ఉంటాయని చాక్తో క్లీన్ చేసిన. ఇది వచ్చేసి మనకు 1/4 ఇంచు ట్యాంక్కి నిప్పల్. ఇంకా కొన్ని ప్లేస్లలో ట్యాంక్కి ఫిట్టింగ్ అని కూడా అంటారు. ఇది అనేది మనం టెఫ్లాన్ టేప్ వేస్తే వాటర్ లీకేజీ కాకుండా ఉంటుందని అలా పెట్టేశాను. ఇది ఇన్లెట్ అనమాట. ఇన్లెట్ కూడా పైన మొత్తం రౌండ్ అప్ క్లీనింగ్ చేసుకొని ఫిట్ చేసుకుంటున్నా. ఇట్లా లోనికి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మనము దీనికి వాచర్ వేసి ఈ నట్ టైప్ ఉన్నది ఫిట్ చేసుకోవాలా. ఇది ఫుల్ టైట్ చేసుకొని ఇట్లా లోన పట్టుకొని బయట అనేది చేతితో ఫుల్ టైట్ చేస్తున్నాను. చేసిన తర్వాత మళ్ళా పానర్తో కూడా టైట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే హ్యాండ్ టైట్ అనేది ఫుల్ చేశాను, చేతితోటి ఫుల్ టైట్ చేశాను. ఇది వచ్చేసి ఓవర్ఫ్లోది మనకు 1 ఇంచ్ ట్యాంక్ నిప్పాలన్నమాట. ఇది ఓవర్ఫ్లో అనేది ఫిట్టింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు. ఇలా టెఫ్లాన్ టేప్ వేసుకొని కొద్దిగా మనకు లీకేజీ కాకుండా, ప్రాబ్లం రాకుండా మన ముందు జాగ్రత్త కొరకు ఇలా వేసి ఫిట్ చేసేస్తున్నాను. ఇట్లా మొత్తం క్లీనింగ్ చేసేసుకోవాలి. మొత్తం క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఫిట్ చేసేయాలి. ఫస్ట్ అయితే హ్యాండ్ టైట్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత మనము పానర్ తోటి ఫుల్ టైట్ లోన ఇంకొక చేయి పట్టుకొని లేదంటే పానర్ పట్టుకొని ఫుల్ టైట్ చేసుకోవచ్చు. అది ఓవర్ఫ్లో కాబట్టి ఏం కాదు. ఇది కూడా ఇన్లెట్ కాబట్టి మనకి వాటర్ ఎంతసేపున లోన పడుతుంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అందుకే ఒక పానర్తో చేశాను. లేదంటే మన ఇష్టం 2 పానర్లతోనూ కూడా చేసుకోవచ్చు. కింద మనకు అవుట్లెట్ ఉంటుంది కాబట్టి ఇది మాత్రం కంపల్సరీ 2 పానర్లతోన టైట్ చేసుకోవాలి. బయట ఇంకొక బాబుతో పానర్ పట్టించాను. ఇలా వాచర్ వేసుకొని మనకి నట్ టైప్ ఉన్న ట్యాంక్ ఫిట్టింగ్ది ఫిట్ చేసుకోవాలా. మీ దగ్గర ఈ పనిముట్లు ఉంటే ప్లంబర్తో అవసరం లేకుండా కూడా మీరు కూడా చేసుకోవచ్చు. చేసుకునే విధంగా ఉండాలని ఈ వీడియో తీస్తున్నాను నేను. ఇది చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.
లేదంటే ప్లంబింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఇది అనేది ఫుల్ టైట్ చేశాను. ఈ పాత ట్యాంక్ వచ్చేసి మనం ఇప్పుడు డిస్మాండిల్ చేయాలా. ఈ కింద ముక్కాలు ఇంచ్ పీవీసీ పైప్ లైన్ ఉంది, పైన వచ్చేసి మనకు యూపీవీసీ 1 ఇంచ్ ఉంది. ఈ డ్రమ్ అనేది ఇలా పక్కకు జరిపేసాను, మొత్తం పక్కకు జరిపి మొత్తం తీసేసాం. చూసుకోవచ్చు మీరు, అక్కడ చెట్లు మొలిచినాయి మనకు. ఆ ట్యాంక్ హోల్ వాడడం వల్ల చెట్లు మొలిచినాయి. ఇది మొత్తం కొద్దిగా క్లీన్ చేసి చేసుకున్నాను, ఎందుకంటే ట్యాంక్కి ఇట్లా వాటర్ పోసేస్తున్నాను మొత్తం. ట్యాంక్కి ఫిట్టింగ్ తర్వాత మనకు కింద ఏమన్నా ఉంటే కుచ్చుకపోయి మళ్ళీ హోల్ పడే అవకాశం ఉంది, అందుకే ఇది క్లీన్ చేస్తున్నాను మొత్తం నేను. తర్వాత ఇది కొత్త ట్యాంక్ కాబట్టి కొద్దిగా మనం ఇందాక హోల్స్ చేసాం కదా, అవి కానీ ఇంకేమన్నా కుళ్ళున్నా కొద్దిగా బయటికి వంపేద్దామని వాటర్ కొట్టేస్తున్నాను 2-3 మగ్గులు. లోటతో ఇట్లా సైడ్లు మొత్తం కొట్టేస్తున్నాను. ఇంకా మీకు సొంత ఓనర్లు, ఇంటి ఓనర్లు అయితే కొద్దిగా మనం నీట్గా కడుక్కోవచ్చు కూడా, సర్పేసి కూడా మొత్తం మనం నీట్గా కడుక్కోవచ్చు. నేనైతే వాటర్ పోసి లోన ఉన్న కుళ్ళ అనేది మొత్తము బయటికి మొత్తం అనేది వంపేశాను నేను. ఇది వచ్చేసి 500 లీటర్స్, మనకు ఓల్డ్ది కూడా 500 లీటర్సే ఉంది కాబట్టి సేమ్ 500 లీటర్స్ మాత్రమే ఫిట్టింగ్ చేయమన్నారు ఓనర్స్. సేమ్ అదే ఫిట్ చేస్తున్నాము. ఇది యూపీవీసీ 1 ఇంచ్ పైప్ వచ్చేసి మనకు లెంత్ ఎక్కువ ఉండడంతో కట్ చేస్తున్నాను కొద్దిగా, ఒక 1 ఫీట్ 1.5 ఫీట్ కట్ చేశాను. తర్వాత కింద అవుట్లెట్ పైప్ వచ్చేసి కొద్దిగా తక్కువ ఉంది, అది చూసుకున్న తర్వాత చేద్దాం. ఇది సిపివిసి సాల్వెంట్ అనమాట, మనకు కొద్దిగా టైట్గా ఉంటాయని అది వాడుతున్నాము. ఇట్లా టెఫ్లాన్ టేప్ వేసుకొని మనకు కింద ఎఫ్టీఏ అనేది ఫిట్ చేసుకోవాలా. ఇటు సైడ్ మన పైప్ లైన్ ఏదున్నా సరే కానీ ఫస్ట్ మాత్రం ఎఫ్టీఏ మాత్రం కంపల్సరీ ఫిట్ చేసుకోవాలా. లేదంటే బాల్వాల్ లేకపోతే బాల్వాల్ అనేది పెట్టుకోవచ్చు. ఈ పైప్ లైన్కి ఆల్రెడీ బాల్వాల్ ఉంది కాబట్టి నేను ఓన్లీ ఎఫ్టీఏ ఫిట్ చేస్తున్నాను. పానర్తో టైట్ చేసేస్తున్నాను, అది ఫుల్ టైట్. ఈ పీవీసీ లైన్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే ఓవర్ టైట్ చేసినామంటే మనకు అది పలిగిపోయే అవకాశం ఉంటుంది. టైట్నెస్ చూసుకొని చేయండి. ప్లంబర్స్కి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మామూలుగా మిగతా వాళ్ళు ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు, కొత్తగా నేర్చుకోవాలనుకునే వాళ్ళకు మాత్రము చెప్తున్నాను. కొద్దిగా చూసి టైట్నెస్ చూసి చేసుకోవాలన్నమాట, కొద్దిగా. ఈయన పైన వచ్చేసి మనకు యూపీవీసీ 1 ఇంచ్ ఎఫ్టీఏ అనేది ఫిట్ చేస్తున్నాను నేను. ఇది కూడా టైట్నెస్ చూసుకొని మనకు చేసేసుకోవాలా. కింద వచ్చేసి సాల్వెంట్ పెట్టి మన పీవీసీ పైప్కు పీవీసీ ఎఫ్టీఏకు అనేది సాల్వెంట్ పెట్టి ఎక్కిస్తున్నాను. ఇది ఎక్కించిన తర్వాత పైన మనం మళ్ళీ కొలత చూసుకొని ఏమన్నా ఎక్కువ ఉంటే కట్ చేసుకోవాలా. ఎక్కువ వచ్చింది, అందు గురించే కట్ చేస్తున్నాను నేను. ఇది అనేది కటింగ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇవి కొంచెం పెద్ద పనులు ఉంటే ఒక హెల్పర్ని పెట్టుకొని చేసుకుంటాను. చిన్న వర్క్ చిన్నగా ఉంది కాబట్టి ఇంకా ఇంటి అబ్బాయినే మామూలుగా రెంట్కు, ఓనర్స్ వాళ్ళు లేకుండా పైన రెంట్కున్న అబ్బాయిని పిలిచి కొద్దిగా హెల్ప్ తీసుకొని చేస్తున్నాను. మ్యాక్సిమం ఇద్దరుంటే చాలా సింపుల్గా వస్తుంది, ఇబ్బంది లేకుండా వస్తుంది ప్లంబర్స్కి కానీ, మిగతా ఎవరన్నా జనరల్గా చేసుకోవాలనుకున్న వాళ్ళకి కానీ. ఇంకొక మనిషి ఉంటే మంచిగా వస్తుంది. చూసుకోవచ్చు మీరు, వాటరు దుంకుతుంది, మనం కనెక్షన్ అయిపోయింది, కింద మోటార్ వేసినాము, దుంకేస్తుంది వాటరు. ఈ ట్యాంక్ వచ్చేసి ఆక్వా కూల్ ట్యాంక్ 500 లీటర్స్ది. చూసుకోవచ్చు వైట్ ట్యాంక్ చాలా చూడడానికి మంచిగా నీట్గా కొడుతుంది. కవర్ కూడా ఎండకు వానకు కొద్దిగా ఉంటుంది కొన్ని రోజులు అని చెప్పి అలాగే పెట్టేశాను. ఫైనల్గా క్యాప్ పైన మూత తిప్పేస్తున్నది. థ్రెడ్డింగ్ టైప్ ఉంది. థ్రెడ్డింగ్ టైప్ ఉండడం వల్ల మీకు గాలికి ఎగిరిపోవడం కానీ జరగదు. ఈ పైప్ లైన్ వచ్చేసి అక్కడ కానీ ఇక్కడ కింద కానీ లీకేజ్ ఇట్లా ఏం లేదు.
లీకేజ్ ఇట్లా ఏం లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, వాటర్ మనకు వచ్చేస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై తెలుగు